ఇప్పుడు ఫస్ట్ ఫేజ్లో వీళ్ళు మూసీ ప్రాజెక్టులో చేస్తున్నది గండిపేట నుంచి బాపుఘాట్ వరకు. అది వచ్చేది మూసీ ప్రాజెక్టు. దట్ ఈస్ కాల్డ్ యాక్చువల్లీ మూసా వాగు. ఇంకోటి ఏంటంటే అక్కడ హిమాయత్ సాగర్ నుంచి బాపుఘాట్ వరకు వచ్చేది ఈసా వాగు. ఈ రెండు బాపుఘాట్ దగ్గర కలిసిన తర్వాత మూసీ రివర్ అవుతుంది. సో ఇక్కడ ఈసా అది రివర్లెట్ యాజ్ పర్ ద గవర్నమెంట్ రికార్డ్స్. ఇది మూసా కూడా రివర్లెట్టే. అంటే ఒరిజినల్గా వాటికి ఏంటంటే బఫర్ జోన్ 9 మీటర్లు ఏదో ఉన్నదండి ఎప్పటి నుంచో. 9 మీటర్ల ప్రకారం గవర్నమెంట్ హెచ్ఎండిఏ లేఅవుట్స్ ఇచ్చారు, ఎల్ఆర్ఎస్ చేశారు, బిల్డింగ్ పర్మిషన్స్ ఇచ్చారు. అంతా ఇచ్చిన తర్వాత వాళ్ళు ఏంటంటే 9 మీటర్స్ని 30 మీటర్స్ బఫర్ జోన్ అని చేశారు. ఇప్పుడు మళ్ళీ 50 మీటర్స్ బఫర్ జోన్ అని చేశారు. అక్కడ ప్రాబ్లం ఏమైందంటే లాస్ట్ 2 yearsలో అంటే చాలామంది ఆ ఏరియాలో కన్స్ట్రక్షన్ చేశారు. ఇండిపెండెంట్ హౌస్లో అపార్ట్మెంట్స్ కట్టారు. వాళ్ళ అపార్ట్మెంట్స్ కొనుక్కున్న వాళ్ళు ఆల్ ఆర్ మిడిల్ క్లాస్ ఎంప్లాయీస్. ఒక 50-60 lakhsలు పెట్టి అపార్ట్మెంట్స్ కొనుక్కున్నారు. గృహప్రవేశం అయిన వెంటనే ఒక 2-3 నెలల్లో ఇది మూసీ ప్రాజెక్ట్ వస్తూ ఉంది. ఇక్కడ మీది బఫర్ జోన్లో ఇట్ ఈస్ ఫాలింగ్ అండర్ బఫర్ జోన్. అంటే ఇంకా అర్థం చేసుకోండి పరిస్థితి. గవర్నమెంట్ ఇచ్చిన పర్మిషన్స్ ద్వారా అన్ని ఇళ్ళు కొనుక్కున్న తర్వాత గృహప్రవేశం చేసిన 2-3 నెలల్లో ఇది మూసీ ప్రాజెక్ట్ వస్తుంది. ఇప్పుడు మూసీ మేము ఇది అక్వైర్ చేస్తాము, కొంతమంది మీకు 2 bedroom ఇస్తాము ఇల్లు. వీళ్ళేమో 60 లక్షలు 70 లక్షలు పెట్టుకొని ఫ్లాట్ కొనుక్కున్నారు. ఇప్పుడిప్పుడే లోన్ స్టార్ట్ అయింది. లోన్ స్టార్ట్ అయిన తర్వాత గవర్నమెంట్ వాళ్ళు ఇప్పుడు మూసీ ప్రాజెక్ట్ చేస్తున్నాము. ఈ మూసీ ప్రాజెక్టు సరే గవర్నమెంట్ వాళ్ళ ఇంటెన్షన్ అన్నా ఏంటి అని చూస్తే ఇప్పుడు ప్రైవేట్ వాళ్ళ దగ్గర ఇప్పుడు హార్డ్ అండ్ మిడిల్ క్లాస్ ఎంప్లాయీస్ దగ్గర పట్టా ల్యాండ్, అంటే ఓన్లీ పట్టా ల్యాండ్ కాదు, గవర్నమెంట్ ఇచ్చిన పర్మిషన్స్ హెచ్ఎండిఏ అప్రూవల్లో ఫ్లాట్లు కొనుక్కొని ఇల్లు కట్టుకొని విత్ ఆల్ పర్మిషన్స్తో కట్టుకున్న ఇల్లు కొన్న తర్వాత వాళ్ళు ఏంటంటే ఇది మా దగ్గర అక్వైర్ చేసి దే వాంట్ టు గివ్ ఇట్ టు బడా బాబుస్ బిజినెస్, రియల్ ఎస్టేట్ వాళ్ళ దే వాంట్ టు డూ రియల్ ఎస్టేట్ బిజినెస్. దిస్ ఈజ్ వార్ వీఆర్ టోటలీ అపోజింగ్ అండ్ అంటే ఇట్ ఈస్ అగేన్స్ట్ ప్రజా అభిప్రాయానికి ప్రజల దీనికి అగేన్స్ట్ గా ఉందండి. ఇంకొకటి ఏంటంటే దే ఆర్ ట్రయింగ్ టు బ్లేమ్ ద పీపుల్ హూ ఆర్ లివింగ్ నియర్ మూసీ రివర్. మూసీ వాళ్ళ డ్రైనేజ్ వల్ల మూసీ పాడవుతుంది అనేది. ఇప్పుడు అక్కడ వెళ్ళి చూస్తే మూసీ డ్రైనేజ్ వల్ల అయ్యేది ఓన్లీ 25% అండి. 75% పొల్యూషన్ ఓన్లీ విత్ ద గవర్నమెంట్. వాళ్ళు ఇండస్ట్రియల్ వేస్ట్లు, ఇండస్ట్రియల్ ఇదంతా దాంట్లో ఉండేది ఇండస్ట్రియల్ పొల్యూషన్ ఎక్కువ ఉంది. ఇప్పుడు వాళ్ళు కనుక ఫార్మా ఇండస్ట్రీస్ది ఈ ఇండస్ట్రియల్ వేస్ట్లు కనుక మూసీలో కలపకుండా గవర్నమెంట్ని నిరోధిస్తే, ఈ పొల్యూషన్ బోర్డు కనుక యాక్టివ్గా వాళ్ళు పని చేస్తే మూసీ ఇంత పొల్యూషన్ కాదు. వాళ్ళు ఏంటంటే గవర్నమెంట్ మూసీ వెంట ఉండే ప్రజలని బ్లేమ్ చేస్తున్నారు, వాళ్ళని వాళ్ళు బ్లేమ్ చేసుకోవట్లేదు ఆ మూసీ ప్రాజెక్ట్. సో దీనివల్ల ఇప్పుడు అల్టిమేట్గా మేము చెప్పేది ఏంటంటే వీఆర్ ఇన్ ఫేవర్ ఆఫ్ అంటే మూసీ క్లీనింగ్ వి సపోర్ట్ చేస్తాం. ఇక్కడ ప్రజలంతా మూసీని క్లీన్ చేయడము సపోర్ట్ చేస్తారండి. బట్ మా ప్రాపర్టీస్ మా గవర్నమెంట్ పట్టా ద్వారా రైట్ఫుల్ గా కొన్ని ప్రాపర్టీస్ మా దగ్గర లాక్కొని గవర్నమెంట్ వేరే వాళ్ళకి రియల్ ఎస్టేట్ బడా బాబులకి ఇవ్వడానికి వీఆర్ అపోజింగ్ అండి. దిస్ ఈజ్ వాట్ వీ వాంట్ టు డూ ఇట్. థ్యాంక్ యూ.